స్వాగతం TDM 24 న్యూస్ కు. వెల్కమ్ టు TDM 24 న్యూస్. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని 192 అల్వాల్ మరియు 193 వెంకటాపురం డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాలలో ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి శాసనసభ సభ్యులు శ్రీ మరి రాజశేఖర్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ శ్రీ నందికంటి శ్రీధర్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయడం, అలాగే SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సమిష్టిగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ఇలా చామన్ ఉన్నాడు, గట్టిగా మాట్లాడడానికి పోరాటం చేయడం అంటే ఇలా లోకేష్ మన యువ నాయకుడు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే మహేష్ ఉన్నాడు. ప్రతి ఒక్కరు నేను చెప్తున్నా పేరు పేరున. అంటే ఇలా వెంకట్రావుపేట నుంచి మా రామంజమన్న ఇప్పుడు మళ్ళీ ఈ సందర్భంగా రాజాన గుర్తు చేసి అది మళ్ళీ చెప్పండి. మళ్ళీ విషయాలు వచ్చిండా మన దగ్గర ఇప్పుడు ఒకటి ఆ చిన్న రూప్ వేసిన ఫంక్షన్ హాల్ అవన్నీ కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మరి ఆ పోరాటానికి అందరూ సంసిద్ధతతో రావడం పోతుంటే దాన్ని కూడా పైపులని మనం రైల్వే వాళ్ళకి చెప్పి తీపిచ్చి అవతల పడి ఇలా స్మూత్ గా నీళ్ళు పోయే విధంగా దాని కాలువని మళ్ళీ దాని కింద కాలువని కూడా ఏ విధంగా వెడల్పు చేసుకుని మనం చేసుకుంటున్నామో చూసినాం. మళ్ళీ యాదమ్మ నగర్లో ఇంకో నీళ్ళు వద్దు అంటే ఏ విధంగా ఇంకోటి బాక్స్ పెయింట్ నిర్మించుకున్నాం. వాళ్ళ చిన్న గుడి ఒకటి చాలా కిందికి ఉందన్న, మీద ఎలక్ట్రికల్ వైర్లు ఉన్నాయన్న అంటే 2 నిమిషాలలో మనం ఏ విధంగా సూర్యనారాయణ రెడ్డి అని వచ్చాడు. సూర్యనారాయణ రెడ్డి అన్న కానీ మనం వదిలేసి ఇప్పుడు 136 పోయినా ఆమె ఈడనే ఉన్నావా, ఇక్కడనే ఉన్నాం. అంటే ఈడ ప్రతి ఒక్కరు మనం మీరు ఏ విధంగా వచ్చి అన్న ఈ పని ఉంది, ఈ పని చేసుకోవాలా, మనం ఈ విధంగా ముందుకు పోవాలా, ఈ ప్రకారంగా మనం పనులు చేసుకున్నామంటే ప్రతి సందర్భంలో మీకు అవైలబుల్గా ఉండి మళ్ళొక్కసారి చెప్తున్నా మీకు అవైలబుల్గా ఉండవు, మీకు పనిచేస్తున్నా. మనం వచ్చినాక యాక్టివ్ అయిన లీడర్లు సీనన్న కావచ్చు, శ్రీధర్ అన్న కావచ్చు, అంటే ప్రతి ఒక్కరికి మా రాకేష్ భాయ్ BHLకి సంబంధించి సమస్యలు కావచ్చు, లోతుకుంటకు సంబంధించి కూడా చాలా లోతుకుంట నుంచి ఎవరు ఉన్నారా మీకు అంటే డెవలప్మెంట్ని, సంక్షేమాన్ని, ఇవాళ కార్యకర్తలని ఏ విధంగా ముందుకు పెట్టుకొని మనం వెళ్తున్నామో మీ అందరికి. అంటే ఇవాళ ఇన్ని కొట్లాడుతున్నాం. మీకు ఇంతకుముందు ఉన్నప్పుడు ఏ రకంగా ఎన్ని కేసులు బుక్ అవుతుండనో మీకు తెలుసు, ఏ రకంగా మన మీద అరాచకాలు జరుగుతుండనో మీకు తెలుసు. మన ల్యాండ్లు కబ్జా అవుతుంటే కూడా ఎవరు ఆపని పరిస్థితులలో లేదు. ఇవాళ మన అల్వాల్ BHL మీ వెంకటాపురంలో ఉన్న ల్యాండ్ దగ్గర ఆడొక రైల్వే స్టేషన్ కోసం MMTS రైల్వే స్టేషన్ కూడా అప్లికేషన్ పెట్టి సుమారు 25 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఆడిప్పుడు ఇవాళ ఒక కొత్త రైల్వే స్టేషన్ మనకు రాబోతుంది. ఐడియా ఉందా? లయోలా నుంచి BHL నుంచి మనం అదేంటి ఏం బస్సులు అంటారా ఆడికి పోనీ కూడా ఇవాళ మనం ఆడ RUB కట్టుకుంటున్నాం. మళ్ళీ అదే కాకుండా ఆడొక కొత్త రైల్వే స్టేషన్ కూడా మనం ఆడ తెచ్చుకొని మన ప్రజల సౌకర్యార్థం ఇవాళ ఏర్పరచుకున్న భూదేవి నగర్ తర్వాత మనకు అదొక రైల్వే స్టేషన్ అయి ఆ ప్రాంత ప్రజలు కూడా దాన్ని వినియోగించుకునే విధంగా, ఎందుకంటే అక్కడ వచ్చే పిల్లలు ఎక్కడెక్కడ నుంచి వచ్చే పిల్లలు కూడా ఆ MMTSని వినియోగించుకునే విధంగా దాన్ని కూడా ఏ విధంగా తీర్చిదిద్దుతున్నాం. అక్కడ ఉన్న భూమిని కబ్జా పెట్టుకొని భూదాన్ ల్యాండ్ని కబ్జా పెట్టుకున్న వాళ్ళ పైన కూడా ఏ విధంగా యుద్ధం చేస్తున్నామో మీ అందరు తెలుసు. దాని మీద కేసులు వేసి కూర్చున్న వాళ్ళని ఆ కేసు వెకేషన్ ఏదైతే వాళ్ళు తెచ్చుకున్నారో దాన్ని వెకేట్ తీసేసి దాన్ని మనం ఆ ల్యాండ్లో మంచిగా ఒక డబుల్ బెడ్రూమ్లు మన పేదల కోసం అన్నా లేకపోతే ఒక క్రికెట్ గ్రౌండ్ కన్నా అక్కడ ఒక ప్రపోజల్ కూడా నేను గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రపోజల్ కూడా మీకోసం తీసుకొస్తా అని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నా. అంటే ఉన్నావుగా పార్టీ యొక్క పైనుంచి ఆదేశాలు మీటింగ్లు తొందరగా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా మీటింగ్ని కానివ్వండి అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఏదైనా 3 విషయాలలో ఒకటి పార్టీ పదవులన్నీ కూడా పునరుద్ధరించడము, రెండోది SIR మీద, మూడోది మెంబర్షిప్ మీద. ఈ 3 ఎజెండా మీద మీటింగ్ పెట్టడం జరిగింది. మరి
మీ అందరికీ తెలిసిన విషయమే. పెద్దలు కేసీఆర్ గారు కూడా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారు మేము కూడా వెళ్ళడం జరిగింది. పదవులన్నీ రద్దు చేస్తూ కొత్త పదవులు నియమించాలన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెద్దలు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ మీటింగ్లన్నీ కూడా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మీరు పదవులు ఎక్కడైనా కూడా ఎవరైనా ప్రెసిడెంట్ కానివ్వండి, మహిళా ప్రెసిడెంట్, ఇవన్నిటికి కూడా కొత్త పదవులు వేయడం జరుగుతుంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కమిటీ ద్వారా ఇస్తే దాన్ని ఒకటో రెండో పేర్లు చేసి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో కేటీఆర్ గారికి సమర్పించి నిర్ణయం తీసుకోవడం, పెద్దలు కేటీఆర్ గారు ఎమ్మెల్యే గారు అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నిర్వహణ చేయొచ్చు. గతంలో మరి పద్ధతి వేరే తీరు ఉండే, ఇప్పుడు డివిజన్ వైజ్గా ఏర్పాటు చేసి నేరుగా మీతోటే మాట్లాడి మీ నుంచే పేరు స్వీకరించాలన్నది పార్టీ ఆదేశం. కాబట్టి దీన్ని మీ ముందు ఉంచడం జరుగుతుంది. రెండోది ఎస్ఐఆర్ మీ అందరికీ తెలుసు. మరి ఆల్రెడీ క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు తిరుగుతున్నారు కొన్ని ఏరియాలలో. కొద్దిగా దయచేసి మీరు కూడా ఓట్లుంటే సమాచారం కరెక్ట్ ఇవ్వకపోతే కూడా మన ఓటు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి బూత్ లెవెల్లో మీరు కంపల్సరీ తిరిగి తీసుకోవాలి. ఈసారి ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత 2-3 ఇబ్బందులు ఉంటాయి. ఒకటేమో ఒకసారి చూపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో ఎవరైనా ఓటు వెళ్ళిపోతే మళ్ళీ ఓటు నమోదు చేసుకోవచ్చు. గతంలో సిస్టమ్ ఎట్లుందంటే 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు, నిండిన వాళ్ళకు ఓటు హక్కు, తర్వాత ఎవరైనా ఓటు వెళ్ళిపోతే కూడా ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు. కానీ ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత ఓట్లు కూడా తీసేయడం జరుగుతుంది. ఎందుకు తీసేయడం జరుగుతుందంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మీ సపోజ్ మీ ఊరు ఎక్కడో ఉన్నది, జనగాము, సామిపేట ఎక్కడో ఉందనుకోండి, అక్కడ ఓటు ఇక్కడ ఓటు ఉంటే మాత్రం ఏదన్నా ఒకటే ఓటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అది శూన్యంగా ఇక్కడ ఉంచుకోకపోతే మనకు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాడు, పక్కా బీఆర్ఎస్ పార్టీకి ఓటు పడుతుంది. ఆ ఓటు ఇక్కడికి తీసుకుపోయి ఆయన ఆ నియోజకవర్గం పెట్టుకుంటే కూడా మనకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీరు ఓటు వెళ్ళిపోయిన తర్వాత మా ఓటు నమోదు చేయాలంటే మాత్రం మళ్ళీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఎక్కడన్నా 2 ఓట్లు ఉంటే మళ్ళీ అక్కడ డిలీట్ చేసి ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సిన ఇబ్బంది సార్ ఉంటుంది. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగితే మనది అభివృద్ధి చెందుతుంది అనే విధంగా ఇలా ఇదపోతే ఎప్పుడైనా ఏ నాయకుడన్నా మీరు పూర్వం మన గత 10-15 ఏళ్ళ నుంచి ఒక్కొక్కని సీఎంని కలవంగా చూసిండ్రా? అసెంబ్లీలో మీకు సంబంధించిన మాటలను మాట్లాడిన సందర్భం మీరు ఎవరినైనా చూసిండ్రా? సో ప్రతి ఒక్కటి నేను కూడా పాలిటిక్స్కి కొత్తనే అమ్మా. నేను అంటే 2014లో అప్పుడు మా మామయ్య ఎంపీగా నిలబడ్డప్పుడు పనిచేసిన 2018లో ఏ విధంగా ముందుకు పోతామో అనేది మీకు ఇవాళ డెవలప్మెంట్ రూపంలో ఇవాళ కార్యకర్తల మనో ధైర్యంతో ఇవాళ ఒక్క కార్యకర్తలన్నా మనం విడిచిపెట్టి పోయే పరిస్థితి మనకుందా? ఇలా మల్కాజ్గిరిలో మన బలాన్ని పెంచుకుంటూ ఏ విధంగా పోతున్నామో మీ అందరికీ తెలుసు. ఇక్కడ పెద్ద మనుషులను ఇక్కడ కూర్చోబెట్టాం. వీళ్ళు ఎందుకంటే నేను ఒక్కోసారి మా జామన్న ప్రెసిడెంట్ అడుగుతాడు నన్ను వచ్చి, నేను జామన్నకే బొట్టు పెట్టి జామన్నకే ఇస్తా, ప్రేమన్న వచ్చి లొల్లి పెడితే ప్రేమన్నకే ఇస్తా అనే భయంతో నేను ఏం చేసిన అంటే ఇలా వెంకన్న ఉద్యమకారుడు, ఉద్యమంలో జేఏసీ ఏర్పాటు చేసుకుని ముందుకు అనేది ఆయన చూస్తాడు కాబట్టి ఆయన పెట్టిన. ఇంకోటి లడ్డన్న నాకు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఈ యొక్క నియోజకవర్గం అంటే మన నియోజకవర్గంలో ప్రత్యేకంగా అల్వాల్ ప్రాంతంలో మనం కోఆర్డినేషన్ చేసుకోవడానికి నాకు ముందు నుంచి సహాయం అందిస్తున్న లడ్డన్న ఉన్నాడు. లడ్డన్న కూడా అందరు కూడా సుపరిచితులే. అదేవిధంగా ఖలీల్ భాయ్, ఇలా ఖలీల్ భాయ్ గురించి ఏదన్నా ఉద్యమకారుడు అంటే ఒక నెల పాటు కానీ 2 నెలల పాటు జైల్లో ఉన్న వ్యక్తి ఎవరు అంటే మన ఇక్కడ కూర్చున్న ఖలీల్ భాయ్. ఆ టైంలో ఆయనకు వాళ్ళ అమ్మ పెళ్లి చేస్తా అంటే కూడా అమ్మ పెళ్ళి వద్దమ్మా మనకు తెలంగాణ రావాలని త్యాగం చేసిన గొప్ప మనసున్న నాయకుడు. ఇలా ఉద్యమకారులనే ఒక పెద్ద పేరున్న గొప్ప వ్యక్తి. అదేవిధంగా వీరేశం యాదవ్ గారు మా బావగారు, ఆయన కూడా మనకు 40 ఏళ్ళ నుంచి అంటే 49 ఏళ్ళు అని మనకు కరెక్ట్ చేసాడు. అంటే సుమారు 50 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఆయనకున్నది. అంటే టీడీపీలో వివిధ పార్టీలలో పనిచేసి కొత్తగా పార్టీలో చేర్చిన వాళ్ళని కూడా
ఆయన ఇవాళ పోతే అంటే ఉద్యమకారులకైనా పార్టీలో మనం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి కేసీఆర్ గారు చెప్పినట్టు అని చెప్పి ఆయన కూడా అటువంటి సమస్యలు ఉంటే చెప్పడానికి మన కార్పొరేషన్ చైర్మన్గా ఉండే అదేవిధంగా ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసిన అనుభవం ఉంది. మొత్తం మల్కాజ్గిరి ప్రాంతం సుపరిచితం. ఒక మంచి మనసున్న నాయకుడు, ఒక మంచి మనిషి అని పేరున్న నాయకుడుగా మన శ్రీధర్ అన్న కూడా మన ముందున్నాడు. అదేవిధంగా ఆయన కౌన్సిలర్గా ఉన్నప్పుడు నేను చాలా దగ్గరికి పోయినప్పుడు అన్న ఇది శ్రీధర్ అన్న చేయించిండన్నా, ఇది శ్రీధర్ అన్న చేయించిండన్నా అని చెప్తారు. నాకు చాలా మంది చాలా గర్వంగా అనిపిస్తుంది. అంటే మన దాంట్లో ఇంత గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు అని. అదేవిధంగా ఆనందన్న ఇంతకుముందు గతంలో మన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం, అప్పుడు మన నియోజకవర్గ ఇన్ఛార్జు అడ్వైజర్గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఎంతో మంది ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ సాధక బాధలు చెప్పుకున్న సందర్భం కూడా మనం చూస్తుంటాం. ఇంకో గొప్పతనం ఏంటంటే ఆయన జనరల్గా మనం అందరం చుట్టాలని, బామార్దులని, సడకులని, చుట్టాలని, అన్నదమ్ములని, పాలోళ్ళని వీళ్ళని పిలుచుకుంటాం. నేను ఆయన దగ్గర పోయినప్పుడు చూసింది ఏంటంటే నియోజకవర్గ ప్రజలని, లీడర్లని పిలుచుకుంటే తప్ప చుట్టాలు ఒక 10 మంది ఉంటే మన లీడర్లు, కార్యకర్తలు 100 మంది ఆయన దగ్గర ఉన్నారు. అది చూసి నేను కూడా ఇప్పటి నుంచి అదే అనుకుంటున్నా. చాలా మందికి చెప్తున్నా, మన సడ్డకుడు ఏంటో నిజామాబాద్లో ఉండో, లేకపోతే సడ్డకుడు హైదరాబాద్లో ఉన్నాడు, మనకి ఈడ ఓటు ఏడికి తెస్తాడు, వీళ్ళకి తెస్తాడా? ఏడుగా మనకి ఈడున్న మన నందిని అక్కడే మనకు ఓటు వేపిస్తుంది. సరే అక్క కొంచెం శాంతంగా అంటే జర ప్రేమ, అది కాదనలేము, కానీ జర మనం కూడా అక్క నందిని అక్క అంటే మనకి ఈడ కూడా ఓటు వేయించే అవకాశం ఉంటుంది. అదే సీనన్న అని అన్న అని చేసుకుంటే అన్న కూడా మనకు ఓటు వేయించే అది అవకాశం. నేనేంటో సడ్డకుని ముద్దాడుకుంటూ కూర్చుంటే ఈడ ఓట్లు పడతాయి అవే. ఇది మనకు ప్రాక్టికల్గా చూపించిన గొప్ప నాయకుడు మన ఆనందన్న. అదేవిధంగా యువ నాయకులకు అవకాశం కల్పించాలా. యువ నాయకులు ముందుకు వస్తున్నప్పుడు జర కొంచెం ఇబ్బంది ఉంటుంది, వాళ్ళని రానియరు మనకు కొందరు సీనియర్లు. కాబట్టి యువ నాయకులు వాళ్ళ యొక్క ఏదో వినిపించుకోవాలంటే అరుణ్ గారు కూడా మనకున్నారు. అరుణ్ గారు ఏంటంటే ఆయన మనకు కేసీఆర్ గారు మన్మన్గా కూడా మనకు సేవలు అందిస్తున్న మన యువ నాయకుడు కూడా మనకున్నారు. అందులోంచే నాకు ఎవరు ఇవ్వద్దు, ఎందుకంటే నేను ఒక్కోసారి 10 పనులలో ఇక్కడ కమిటీ పెట్టా. ఈ కమిటీ నిర్ణయించుకున్నాక కమిటీ వాళ్ళు ఏదైతే పేపర్ ఇస్తారో దాన్ని మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఇచ్చి కేటీఆర్ గారు ముంగడ పెట్టి అయ్యా ఇగో మళ్ళీ ఒక్కరు వచ్చిండ్రు, వీళ్ళిద్దరు వచ్చిండ్రు పోటీ పడడానికి అని చెప్పి చెప్తా. ఇంకొకటి ఇక్కడ చెప్పమని చెప్పి కేటీఆర్ గారు ప్రత్యేకంగా చెప్పిండ్రు ఏంటంటే మీ యొక్క డివిజన్ నుంచి మాకు మొత్తం ఇద్దరిద్దరు చొప్పున మన బూత్ లెవెల్ ఏజెంట్ల పేర్లు పంపించమన్నారు. అందులో క్లియర్గా చెప్పిండ్రు శాంతి కావచ్చు, ఇంకొకరు కూడా నిలబడవచ్చు, ఎవరన్నా ఉండని బూత్ లెవెల్ ఏజెంటు ఆ యొక్క బూత్ సంబంధించిన ఓటర్ అయి ఉండాలా. ప్లస్ మేము ఫోన్లు చేసి ఈ పనులు చేయండి అన్నప్పుడు ఫోన్లు లేపలే అనుకో, శాంతి మేడంకి కూడా ఇవాళ రేపు కార్పొరేటర్ టికెట్ గల్లంత ఏ పరిస్థితి ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు శాంతి పోయి మళ్ళా అన్న నేను కార్పొరేటర్ నిలబడతా లేకపోతే ఇంకే పదవి ఇవ్వనప్పుడు నీ దగ్గరనే బూత్ లెవెల్ ఏజెంట్లా నీ 30 బూత్లలో 50 బూత్లలోనో 60 బూత్లలోనో మరి ఎవరు కూడా రెస్పాన్స్ ఇస్తలేరు. మరి రెస్పాన్స్ ఇవ్వకపోతే నీకు ఆడ బలం లేనట్టే కదమ్మా. మరి ఆ బలాన్ని నువ్వు చూపించుకుంటలేవు కాబట్టి నేను ఎట్లా టికెట్ ఇవ్వాలి అని అడిగే సందర్భం కూడా ఉంటుంది. కాబట్టి నేను కుల చెప్తున్నాము, ఆయన చెప్పిన మాటని మీ ముంగడ పెడుతున్నాము. ఇవాళ మహిళా నాయకురాలని కూడా అడిగి బొమ్మన్నాడు, దాన్ని కూడా ఆయన లెక్క వేసుకుంటాడు. ప్రతి ఒక్క పార్టీ మీటింగ్కి సంబంధించి ఎవరు ఎట్లున్నారు, యాక్టివ్గా ఇవాళ యాక్టివ్గా ఉన్నారా, రేపు యాక్టివ్గా పనిచేస్తారా అనేది కూడా నేను బేరీ చేసుకుంటా అనేది ఆయన స్పష్టంగా క్లియర్గా మాకు కానీ నందిగండి శ్రీధర్ అన్న కానీ మేము పార్టీలో పోయినప్పుడు ఆయన క్రిస్టల్ క్లియర్గా ఈ మాట చెప్పిండు. మీరు దయచేసి మీ ఎవరినైతే కార్పొరేటర్గా నిలబెడతా అనుకుంటారో వాళ్ళు ఆ బూత్ లెవెల్ ఏజెంట్ అక్కడ రెస్పాన్స్ ఇవ్వకపోతే వాళ్ళకి టికెట్ పోయినట్టే పెట్టి ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మెంబర్షిప్ కూడా బూత్ వైజ్గా 50 ఓట్లు అని చెప్తుండే, 50 కాకపోతే 25 నుంచి 50 ఓట్లన్నా బూత్ వైజ్గా మనం ఇంట్లో కూర్చొని నందిని రాసేస్తుంది టైప్ కొట్టి ఇంట్లో కూర్చొని చుట్టాలని పట్టాలని వాళ్ళ అమ్మగారు వాళ్ళని అందరినీ నింపి ఆమె లెటర్ ఇస్తుంది. అట్లాగా ఆయన బూత్ వైజ్గా
ఎపిక్ నంబర్తో సహా పెట్టాలి అని చెప్పి నందిని ఇది జాగ్రత్తగా విను. మీ అక్కకు కూడా, అమెరికాలో ఉన్న అక్కకు కూడా చెప్పు. కాబట్టి ఇది జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిందిగా సూచిస్తున్నా. ఇంతకుముందు ఫ్యామిలీయే నాకు బూత్ ఏజెంట్ ఇచ్చేయాలి నేను చూసుకుంటా. ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయమ్మా. ఆ ప్రకారంగా మన పార్టీ పనిచేయదు. ఆ బూత్లో ఒక ఫ్యామిలీ నుంచి ఒక మెంబర్ని బూత్ లెవెల్ ఏజెంట్గానే వాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ గల్లీలో పోతాం, ఈ గల్లీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. 1000 ఓట్లని వాళ్ళు ఎట్లా మోటివేట్ చేస్తారో వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. నాకే ఇవ్వాలి నేనే కూర్చుంటా అంటే నీకేదైనా గౌరవంగా పార్టీ పరంగా చూసుకుంటారు. ఇంకేదైనా రావాల్సింది ఉంటే అది చూసుకుంటారు. కానీ బూత్ లెవెల్ ఏజెంట్కి ఆ పర్టికులర్ ఏరియా వైజ్గానే ఇలా సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. మీ వెంకటాపురం ఆ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క బూత్ ప్రకారంగా ముందుకు ఇస్తేనే మనం ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కేసీఆర్ పోటీకి అనే విధంగా అక్కడ కూర్చోబెట్టడం చెప్పింది. దానికి మించి ఏం లేదని చేస్తాం. కొట్లాడిన అక్క కానీ ఆ రాజన్న కానీ ఏదైనా పని ఉందంటే ఎలక్షన్ అంటే ఒక ప్యాడ్ పట్టుకొని శిక్ష పట్టుకొని వచ్చే మణిలన్న కానీ మన వీరక్క కానీ సమానంగా చూడాలి ఇక్కడ అనే ఉద్దేశంతో తప్ప వేరే ఏం లేదని తెలియజేస్తూ TDM 24 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం